దేవుడిచ్చిన నాన్న, తోడుగా వచ్చిన ఈ కుటుంబం ఉన్నాక ఈ డబ్బుతో నాకు పనేముంది నాన్నా? ఢిల్లీలో నీ ఆఫీస్కొస్తున్నాను, నిన్ను కలుస్తున్నాను. అత్తయ్య, మామయ్య, లోపలికి రండి. చూడమ్మా, ఆవిడ అత్తయ్య అని పిలుచుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ నన్ను మాత్రం మావయ్య అని పిలవకు, ఒంటి మీద తేళ్లు జెర్లు పాకినట్టుంటుంది. ఏందయ్యా ఆ మాటలు? నా మాట ఎంత, అది ఎదుటి వాళ్ళకి అర్థమైతే చాలు. ఇంటి గడప దగ్గరకు అతిథులు, స్నేహితులు, శత్రువులు, ఇష్టం లేని వాళ్ళు ఎవరొచ్చినా సాదరంగా ఆహ్వానించటం మా పుట్టింట్లో నేర్చుకున్నాను. దయచేసి లోపలికి రండి. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. మేడం ఏంటి, అత్తయ్య అని పిలువు. లేదండి, మిమ్మల్ని చూస్తే ఎందుకో తెలీదు గాని భయంగా ఉంటుంది. అత్తయ్య అని పిలవాలని అనుకుంటాను, బట్ నాకు తెలియకుండానే మేడం అని వచ్చేస్తుంది. సరే సరే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. నమస్తే బాబు. బాబు. హాయ్ అంజలి. హాయ్ అరవింద్. ఏంటి హాయ్ అంటూ అడ్వాన్స్ అయి పక్కన నిలబడ్డావు? పక్కకి రా. సారీ సారీ అత్తయ్య. కృష్ణవేణి. మేడం, రాత్రి మీ మావయ్య గారు ఫోన్ చేసి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తానన్నారు. పొద్దున్నే అందరికీ చెప్పాను, కానీ నీతో చెప్పలేదు. పర్లేదు మేడం. టిఫిన్ ఏర్పాట్లు చూడు. అలాగే మేడం. రత్నప్రభు గారు, సృజన్ గారు ఇంట్లో లేరా? సృజన్ గారు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే ఢిల్లీ వెళ్లారు. అంజలి అరవిందుల పెళ్లి విషయం నేను తనతో డిస్కస్ చేశాను. మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. రత్నప్రభు గారు, అంజలికి అమ్మా నాన్న ఎవరూ లేరు. గోదావరి ఖనిలో అనాథాశ్రమంలో పెరిగింది. జాబ్ ఇంటర్వ్యూ కోసం తను విజయవాడ వచ్చింది. ఒకరోజు అనుకోకుండా ఆకతాయిలు అల్లరి చేస్తూ వెంటపడుతుంటే నేనే కాపాడాను. తనని ఆకతాయిల నుంచి కాపాడే ప్రయత్నంలో అనుకోకుండా తను నన్ను కాపాడింది. ఆ క్షణం తను నా బిడ్డగా అనిపించింది.
తర్వాత తనను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడని ఒకరినొకరు చూసుకోకుండానే ఫోన్లో ప్రేమించుకున్నామని చెప్పింది. ఒంటరి ఆడపిల్ల, ఎలాంటి ఆసరా లేకుండా ఈ కొత్త ఊరిలో ఇబ్బంది పడుతుందని నేనే ఇంటికి తీసుకెళ్లాను. మరుసటి రోజు ప్రేమించిన అబ్బాయిని కలవడానికి వెళ్తానంటే నేనే స్వయంగా వెంట తీసుకుని పార్కుకి వెళ్ళాను. తీరా చూస్తే మీ అరవింద్. ఆ తర్వాత కథ మొత్తం మాకు తెలుసు లక్ష్మీనారాయణ గారు. ఇకపోతే అంజలి నన్ను నాన్న అని పిలుస్తుందని, హఠాత్తుగా పెళ్లిడికొచ్చిన బిడ్డ ఎక్కడి నుంచొచ్చింది అని మీరు కంగారు పడతారని ఇదంతా చెప్పాను. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది లక్ష్మీనారాయణ గారు. మీ అబ్బాయి ప్రేమించాడని అంజలిని కోడలుగా చేసుకుంటాను అంటే మీ ఇష్టం. వెనక ముందు ఎవరూ లేరని, మా స్టేటస్కి తగిన అమ్మాయో కాదో లేదో అని ఆలోచిస్తారో మీ ఇష్టం. మీకు అంజలి నచ్చి కోడలుగా చేసుకుంటాను అంటే నా తరఫున కొన్ని విషయాలు మాట్లాడతాను. చెప్పండి లక్ష్మీనారాయణ గారు. అంజలి పెళ్లి నా చేతుల మీదుగా చేస్తాను. మీరు నన్ను అంజలి తండ్రిగా భావించినా లేదా గార్డియన్గా భావించినా నాకెలాంటి అభ్యంతరం లేదు. కట్న కానుకలు గాని మీ తాహత్తుకు తగ్గట్టుగా ఘనంగా పెళ్లి చేయలేను. నాకున్న పరిధిలోనే పెళ్లి చేస్తాను. అలాగే అమ్మాయి పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉంటుంది. నా ఇంటి నుంచే పెళ్లి కూతురయి పెళ్లి మండపానికి వస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే మేం భార్యాభర్తలం అంజలిని మా బిడ్డగా భావించి కళ్యాణం చేస్తాం. అంతేకాదు, మీకింకో ముఖ్య విషయం కూడా చెప్పాలి. నేను మీ వియ్యంకుండని కాని మీ పెద్ద కోడల వరుసలు దృష్టిలో పెట్టుకుని సంబంధం కలుపుకోవడం కానీ చేయటం లేదు. నేను కేవలం ఈ పెళ్లికి అమ్మాయి గార్డియన్ అని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. లక్ష్మీనారాయణ గారు తన మనసులో ఏముందో చెప్పారు కాబట్టి ఇక అంజలి విషయంలో మనమే నిర్ణయం తీసుకోవాలి. వదినా, అంజలి మా అందరికీ నచ్చింది. తన వెనక ముందు ఏముంది అని ఆలోచించకండి. అవునక్క, ఆస్తిపాస్తులంటారా అవన్నీ మన దగ్గరున్నాయి. ఇక పేరు ప్రతిష్టలంటారా అవే మనకి తరగని ఆస్తులు. వదినా, నా వరకైతే జనరల్గా నాకు ఏ అమ్మాయి ఒక పట్టాన నచ్చదు. ఎందుకో అంజలిని చూడగానే తను మంచి అమ్మాయని, ఈ ఇంటి కోడలయ్యే అర్హతలున్నాయని అనిపించింది. ఆ తర్వాత మీ ఇష్టం. రత్నప్రభు గారు, అంజలి కులం గోత్రం ఏంటోనని ఆలోచించకండి. ఆడపిల్ల పుట్టాక అన్నీ పుట్టింటి నుంచే వస్తాయి. కానీ పెళ్ళయ్యాక ఇంటి పేరుతో సహా అన్నీ మారిపోతాయి. అందుకే ఈ పట్టింపులన్నీ వదిలిపెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ముందు మీ అత్తయ్య మావయ్యలకి ఇవ్వు కృష్ణవేణి. అలాగే మేడం. తీసుకోండి మామయ్య. నాకు అలవాట్లేదమ్మా. ఉన్నా లేకపోయినా తీసుకోవడం పద్ధతి.
లక్ష్మీనారాయణ గారు, అంజలిని మా ఇంటి కోడల్ని చేసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. రత్నప్రభ గారు, మీ ఇంట్లో అంజలి అందరికీ నచ్చినట్టేనా, లేదా ఇంకెవరికైనా ఏవైనా అభ్యంతరాలున్నాయా? లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ మా వదిన మాటే మాకు వేదం. ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా మా అక్క నిర్ణయమే మాకు ఫైనల్. కుటుంబం అన్నాక అందరూ ఒకేలా ఆలోచించారు కదా. కొందరికి లేనిపోని అసూయలు పుట్టొచ్చు కదా, అందుకే అడిగాను. లక్ష్మీనారాయణ గారు, మీతో ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి రత్నప్రభ గారు. కృష్ణవేణి పెళ్లితో మన రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. అంజలి పెళ్లితో అయినా ఆ దూరం తగ్గుతుందని భావిస్తున్నాను. రత్నప్రభ గారు, నేనొకసారి మనసులో దేని గురించైనా వద్దనుకుంటే జీవితాంతం నేను దాని జోలికి పోను. అది నా బలహీనత కావచ్చు, లేకపోతే బలమూ కావచ్చు. ఏవైనా అంజలి పెళ్లి వరకు అందరం సంతోషంగా కలిసిమెలిసి ఈ పెళ్లి చేద్దాం. ఆ మాట అన్నారు, సంతోషం. ఇంకా ఏమైనా ఉంటే ముందే చెప్పండి రత్నప్రభ గారు. పెళ్లిలో మీరిద్దరూ స్వయంగా కన్యాదానం చెయ్యాలి. తప్పకుండా, అది మా అదృష్టంగా భావిస్తాం రత్నప్రభ గారు. నాన్నా, ఏంటమ్మా? కృష్ణవేణి అక్కతో మాట్లాడి ఆశీర్వాదం తీసుకుని వస్తాను నాన్నా. అయ్యో, ఆవిడ నీకు కాబోయే తోడుకోడలమ్మా. తప్పకుండా ఆశీర్వాదం తీసుకునిరా, మేం బయటుంటాం. అలాగే నాన్నా. రా అరవింద్. బయట దాకా వెళ్ళొద్దాం. వస్తామండి. కృష్ణవేణక్క, లోపలికి రావచ్చా? రా అంజలి. నీ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వెళ్దామని వచ్చామక్కా. అంతేకాదు, మా ప్రేమను ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఒకటి చేసినందుకు చాలా థ్యాంక్స్ అక్కా. వదినా, ఈరోజు మా ప్రేమకు ఇంట్లో అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రేమకు కాదు అరవింద్, పెళ్లికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ అవును కదా. మా ప్రేమ ఇక్కడి దాకా వచ్చింది అంటే
దానికి కారణం నువ్వే అక్క. మమ్మల్ని ఆశీర్వదించు. నన్ను ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశావుగా, పెళ్లి చేసుకుని ఇంట్లోకి రావాలని ఆశీర్వదించు కృష్ణవేణి. నిజమైన ప్రేమకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అరవింద్. ఆల్ ది బెస్ట్. లేవండి. వదినా, అంకుల్ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. అంజలిని వదిలేసి వస్తాను. అలాగే అరవింద్. బాయ్ అక్క. బాయ్. సంపాదించాలని, లగ్జరీగా బ్రతకాలని నీ డ్రీమ్. మర్యాదగా నిజం ఒప్పుకో త్రిష. ఆడపిల్లవు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. గెట్ లాస్ట్. కృష్ణవేణి, మీ అత్తా కోడళ్లని అరవింద్ని ముగ్గుర్ని బోల్తా కొట్టించి ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు సిస్సలు కథ ఇప్పుడు మొదలు పెడతాను. అంజలి, త్వరగా రా. వస్తున్నాను అరవింద్. అంజలి పెళ్లి నిశ్చితార్థం ఫిక్స్ అయినట్టుండది. హలో కృష్ణవేణి. చిన్నత్తయ్య, నేనే కృష్ణవేణి. అంజలి పెళ్లి విషయం ఏమైనాది? అక్క బావ వచ్చుండ్లా? వచ్చారు చిన్నత్తయ్య. పెళ్లి విషయం ఖరారైనదా కృష్ణవేణి? పెళ్లి గురించి మాట్లాడుకున్నారు, కానీ ఎప్పుడన్నది తెలియలేదు చిన్నత్తయ్య. అయితే అక్క బావ బయలుదేరినారా? బయలుదేరారు చిన్నత్తయ్య. సంతోషం. అలివేణి ఎలా ఉంది? అలివేణి బాగానే ఉండదు కృష్ణవేణి. ఒకసారి తనతో మాట్లాడాలి చిన్నత్తయ్య. సరే, ఇస్తానుండు. అలివేణి, మీ అక్క కృష్ణవేణి లైన్లో ఉండాది, మాట్లాడు. కృష్ణవేణియా? ఎవరు పిన్ని? ఫోన్ తీసుకో ముందు. కిచెన్ లో తిరుమాత మాడిపోతుండాది. హలో అక్క, ఎలా ఉన్నావు? అక్క,
ఎవరండి మీరు? చెప్పండి, మీ పేరేంటి? నా పేరు కృష్ణవేణి అక్క. కృష్ణవేణియా? ఏమో, మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదు. ఉంటానండి. ఇప్పుడే లక్ష్మీనారాయణ గారికి ఫోన్ చేసి అంజలి నాకిష్టం లేదని చెప్తాను. అంజలికి మా ఇంటి కోడలయ్యే అర్హత లేదని చెప్తాను. అరవింద్ అంజలిల పెళ్లి జరగదు అని చెప్పేస్తాను.